యమండు అన్నారు పాపం. అయితే బ్రహ్మఋషి పుణ్యస్థలం తనని చెప్పి నేను పాపించి పల్లాపరం చేశాను. ఆ మహానుభావుడు నా ఎక్కడ వస్తానని చూశాను. ఎంత మాట రాలేదు. అయితే మీరు ఏమి చేయమంటే అదే చేస్తానంటారు. చెప్పనా కల ఏముంది బ్రహ్మదేవుడా హావుగా మారుతాడు. శంకరుడు ఉన్నారు కింద మారిపోతాడు. నేను కూడా తల్లి మారిపోతాం. మారిపోయిన తర్వాత 18 ఏళ్ళ శనదైపోయి ఆ సల్లవాడు వాళ్ళు ఎత్తి పెట్టుకుని ఆ ఎక్కడికి 24 నాటి దూరంలో సోలాపురం ఒక పట్టణం ఉంది. అక్కడ మహారాజులు ఉన్నారు. ఇప్పుడు అన్నా తమ్ముడు వాళ్ళకి 70 కోట్ల హావుల మందు ఉంది. ఆ హావుల మందులో అప్పగించమ్మా మహానుభావుడు హాకుల భావంతో మీరు చూసుకుంటా అంటా ఉన్నారు. మహానుభావుడు సరే హాజంత మానండి అలాగే చేస్తానని చెప్పి ఆ లక్ష్మీదేవి అవతారాలు మారుతా ఉన్నారు. లక్ష్మీదేవి చుట్టూ తిరుగుతా ఉన్నారు. మహానుభావుడు 18 ఏళ్ళ శనదైపోయి ఆ సల్లమాడు వారి ఇల్లు పెట్టుకుని ఆవుని తోడు తీసుకుని ఆ ఉత్తమరాలు స్వరాపురి పట్టుకుంటా ఉన్నారు. ఆ మహానుభావుడు హరికుట్టానా What
సోలాపురి వెళ్ళే మహారాజులు ముగ్గురు అన్నదమ్ములట అప్పుడంటా ఉన్నాడు అన్నయ్య ఉత్తమరాలు ఆవు వచ్చింది ఆలు కడగలవన్నంతా చేయలేక కగలదోగనే కపిలిగో మనం చూస్తే ఆ దేవి పూజ చేస్తాం అమ్మవారికి తెల్లవారినప్పటికి ఆరు కలగల అమ్మవారికి నైవేద్యం చెల్లించాలంటే ఈ ఆవు పాలు బాగుంటాయి అన్నయ్య అంటా ఉన్నాడు ఎంత డబ్బైనా తనైనా తీసుకుందాంలే అలా అని చెప్పి ఆ లక్ష్మణుడికి వచ్చారు అమ్మా చెల్లా ఇలాంటి అందమైన ఆవిడ అన్నయ్యా రాజులన్నయ్యా రాజులన్నయ్యా వాళ్ళకి రాజులన్నయ్యో పెడదామని చెప్పి తోడుకొచ్చావా అది కాదమ్మా ఆవు చక్కగా కావాలి ఆ వైద్యరాలు కలగల చాలా బాగుంది పొట్టి అట్లేగా 3 మాసాలు కాసేరు బాగుంది 4 మాసముడికి ఇదంత డబ్బిచ్చినా కానీ ఇదంత ధనిచ్చినా కానీ ఏమని తోలిపోతాయ్యా 3 మాసాలు చక్కగా వచ్చి తీసుకెళ్తానంట అలాగైతే చక్కగాని నువ్వు చెప్పిన శాంతుల ప్రకారంగా ఆవుని మేపాలంటే నాకు డబ్బు కూడా ఆవుని మంది చెప్పిన మహానుభావుడు హాజరాజు కుమారుడు కొనుక్కుంటున్నాడు ఆ మహానుభావుడు చేతులు పెడతాడు చెప్పగా చక్కగా తోలికెళ్తానంటే తీసుకుంటాం అలాగే మహానుభావుడు ఆ కొనుక్కుంటు జాగ్రత్త ఉన్నారు కొట్టలో